తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు. జనగామలో పర్యటించిన కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయని సర్దుకుపోవాలని తెలిపారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ ని ప్రస్తావించిన కేటీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ ను ఉరితీయాలా అని ప్రశ్నించారు. అలాగే యాప్ లో యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్లో రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మరిచిన రాహుల్ గాంధీని ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు రేయాలి? తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు ఇస్తావా ఊరి? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చినందుకు వేస్తావా ఊరి? దేనికేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించినందుకు వేస్తావా మేనమామ లెక్క? లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల కూర్చోబెట్టుకొని హాస్పిటల్ కు తీసుకుపోయి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళా ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా? ఎందుకు వేస్తావు ఊరి? 2 సార్లు రుణమాఫీ చేసినందుక? లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను, హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా? లేదా ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తెచ్చుకునే గోస తప్పించినందుక? ఊరూరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక? ఎందుకు పెడతావు ఊరి? ఏం అక్కర ఉన్నది కేసీఆర్ ను ఉరిదీసేది? ఇవాళ ఎవరిని ఉరిదీయాలి? నిజానికి 420 హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్, ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు, పీకుతాడు. టీవీలలో వార్తలు చదువుతారు చూడు.